ఓం నమో వెంకటేశాయ. నమస్తే. వెంకటేశ్వర అనే నామానికి అందరికీ చాలామందికి ఆ వెంకటేశ్వరుడు అనే పదమునకు అర్థము తెలిసే ఉంటుంది. వేం అంటే పాపము, కఠ అంటే తొలగించుట, ఈశ్వర అంటే భగవంతుడు అని. వెంకటేశ్వర అంటే పాపాలను తొలగించే భగవంతుడు అని అర్థం. అందుకే మనము ఆ పాపాలను తొలగించుకోవడం కోసమే, భగవంతుని అనుగ్రహం కోసము, మన పాపాలు తొలగితే కానీ మనకు మన కోరికలు తీర్చుకోవడం కోసం, మన సుఖశాంతుల కోసము అక్కడికి తిరుమల కొండకు వెళ్ళి మనం వస్తాం. కాబట్టి అందరూ ఈ టైంలో బాగా దర్శనం జరుగుతూ ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామిని మనసారా ఒకరినొకరు తెలుసుకోకుండా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెంకటేశ్వర అంటే పాపాలను తొలగించే భగవంతుడు అని అర్థం. కాబట్టి ఆయన్ని ఎవరైతే శరణు వేడుతూ ఉంటారో, ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారికి పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ.